పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సామాన్య కాల 22వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 14వ అధ్యాయము 11వ వచనము. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, సకల అనర్థాలకు మూలము గర్వము, సకల ఆశీర్వాదాలకు మూలము వినయము. ఈనాడు మనందరం కూడా ధ్యానించుకోబోతున్నటువంటి అంశము ఈ యొక్క వినయము గురించే. మొదటి పట్టణంలో, రెండవ పట్టణంలో, ఈనాడు చూసినటువంటి సువిశేష పట్టణంలో, ఈ 3 పట్టణాల ద్వారా కూడా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వినయము కలిగి జీవించండి, వినయాత్ములు ధన్యులు అన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని ప్రభు మరలా మనకి నిరూపిస్తూ ఉన్నాడు. అడవిలో ఆ గ్రద్ద పావురము నివసిస్తూ ఉండేవి. ఆ గ్రద్దకి ఎప్పుడు చూసినా కూడా గర్వం. ఎందుకంటే నేను ఎక్కువ ఎత్తు ఎగరగలను, ఈ పావురం కన్నా కూడా నేను ఇంకా అధికమైనటువంటి ఎత్తు నుంచి నేను ఎగరగలను, చూడగలను, ఈ పావురం కన్నా కూడా నేను బలిష్టముగా ఉన్నాను అన్నటువంటి ఒక గర్వము అంతా ఆ గ్రద్దలో ఉండేది. ఎప్పుడు కూడా గర్విష్ఠులాగా ఆ పావురంతో మాట్లాడుతూ ఉండేది. నాలాగా నువ్వు ఎగరగలవా, నాలాగా నువ్వు చేయగలవా, నాలాగా నువ్వు వేటాడగలవా అని చెప్పేసి నిత్యము కూడా ఆ పావురాన్ని తక్కువ చూపుతోటి చూస్తూ తక్కువ రకంగా మాట్లాడుతూ గర్వంతో ఉండేది. ఒకరోజు అనుకోకుండా ఆ అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. వెంటనే ఈ యొక్క గద్దను చూసినటువంటి వేటగాడు ఎంతో నిష్ఠతోటి ఒక బాణాన్ని ఆ గద్ద మీదకి విసిరాడు. అది వెళ్ళి ఆ గద్దను కాస్త తాకగానే అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆ గ్రద్ద కుప్పకూలిపోయి గట్టిగా కేకలు వేయటం ప్రారంభించింది. నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని ఆ గద్ద కేకలు వేస్తూ ఉన్నప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆ పావురము ఆ గద్ద దగ్గరికి వెళ్ళి తనకి సహాయము చేయటం ప్రారంభించింది. ఆ గద్ద అప్పుడు అంటూ ఉంది, నేను ఎప్పుడు చూసినా నేను ఎగతాళి చేస్తూ ఉంటాను కదా, నేను అనేకమైనటువంటి మాటలతోటి నీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాను కదా, నేను బాధ పెడుతూ ఉంటాను కదా, అయినా ఈ సమయంలో నేను అడగగానే వచ్చి నాకు సహాయం చేస్తూ ఉన్నావే అని చెప్పేసి ఆ పావురాన్ని అడిగినప్పుడు ఆ పావురం చెప్తుంది, నువ్వు ఎంత ఎగిరినా కూడా, నువ్వు ఎంత అధికంగా నువ్వు వేటాడగలిగినా కూడా, నువ్వు ఎంత చేసినా కూడా, ఇటువంటి ఒక సమయం వచ్చినప్పుడు ఒకరికి ఒకరం ఖచ్చితంగా సహాయం చేసుకోవాలి. గర్విష్ఠగా ఇటువంటి సమయంలో ఉండకూడదు. నీ గర్వమే నిన్ను ఈరోజు నీ నేల కూలేలా చేసింది అని చెప్పేసి ఆ పావురము ఆ గ్రద్దతోటి చెప్పడం జరిగింది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా మనకున్నటువంటి ఆ టాలెంట్స్ని లేదా దేవుడిచ్చినటువంటి ఆ వరాలను చూసుకొని దేవుని మర్చిపోయి మనకున్నటువంటి వరాలని చూసుకుంటూ మనము గర్విష్ఠులుగా మారుతూ ఉంటాం. నాకు ఆ టాలెంట్ ఉంది, నాకు ఈ టాలెంట్ ఉంది, నాకు ఆ వరం ఉంది, నేను గొప్పగా చదవగలను, నేను గొప్పగా నాట్యం చేయగలను, గొప్పగా పాటలు పాడగలను, గొప్పగా అన్ని చేయగలను అన్నటువంటి ఒక గర్వము మనిషిలో ఎప్పుడైతే మొదలవుతుందో ఆ గర్వము కొద్దిగా ఆ మనిషి వినాశనానికి కారణమవుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గ్రహించగలిగిన వారు గర్విష్ఠులుగా కాకుండా వినయాత్ములుగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధ వాక్యములో అనేకమైనటువంటి వచనాలు మనం చూస్తూ ఉన్నాం ఈ గర్వం గురించి. గర్విష్ఠులు ఏ రీతిగా నాశనం అయ్యారు అన్నటువంటి విషయాన్ని కూడా మన పరిశుద్ధ గ్రంథం ద్వారా అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు మరి ఇటువంటి గర్వాన్ని ఈరోజు మనిషి ఎందుకు ప్రదర్శిస్తూ ఉన్నాడు? వచ్చిన దాన్ని పట్టుకొని, వచ్చిన దాన్ని చూసి గర్విష్ఠులుగా మారుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యం ఇది. నిన్నటి వరకు కూడా ఏమీ లేనప్పుడు ఉన్నటువంటి జీవితం ఒక విధంగా ఉంటుంది. ఒకసారి కుమారుడు మంచి ఉద్యోగం సంపాదించడమో లేదా తానే కూడబెట్టుకోవడమో కొద్దిగా సంపాదనలు వచ్చేసరికి ఒకసారికి గర్విష్ఠులుగా మారిపోతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా బాగానే మాట్లాడుతూ ఉన్నావు, అందరితోటి సంతోషంగానే బాగానే తిరుగుతూనే ఉన్నావు,
అందరితోటి కలిసిమెలిసి ఉంటున్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు ధనాన్ని ఆర్జించడం ప్రారంభించావో, లేదా ఒక మంచి ఉద్యోగం నువ్వు పొందుకున్నావో, మంచి జీవితం నీకు ప్రారంభమైందో, ఒక్కసారిగా వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం ప్రారంభిస్తూ ఉంటారు. చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. మాట్లాడడం మానేస్తారు. ఎక్కడ మాట్లాడితే డబ్బులు అడుగుతూ ఉంటారేమో, ఏదన్నా సహాయం అడుగుతారేమో, వీళ్ళతోటి నేను మాట్లాడేదేంటి, నా జీవితం ఏంటి, నా హోదా ఏమిటి, నా అధికారం ఏమిటి, నా డబ్బు ఏమిటి, నా ఉద్యోగం ఏమిటి, నేను వీళ్ళతో మాట్లాడడం ఏమిటి అన్నటువంటి ఒక విధమైనటువంటి ఆలోచనలోకి ఈరోజు అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి ఒక విధానం, ఒక జీవితము మారిపోతూ ఉన్నది. ఏమిటి వాళ్ళు గర్వాన్ని నింపింది? ఆ ధనమే. ఈ అశాశ్వతమైనటువంటి ధనాన్ని చూసుకొని ఈరోజు ఎంతోమంది ఈ రీతిగా గర్విష్ఠులుగా మారుతూ ఉన్నారు. ధనం ఎక్కువ ఆర్జించిన వాడు దేవాలయానికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. ఈ ధనమే దైవం అనుకుంటూ ఉన్నాడు. కావాల్సినంత ఉంది కదా, ధనాన్ని కూడబెట్టుకున్నాను కదా, ఇంకా నేను దేవాలయానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది? దేవాలయానికి ఎవరు వెళ్తారు? అవసరంలో ఉన్నవాళ్ళు, కష్టంలో ఉన్నవాళ్ళు, బాధలలో ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఏమి లేని వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ నాకు అన్నీ ఉన్నాయి కదా, ఇంకా నేను దేవుడి దగ్గరికి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమిటి అన్నటువంటి రీతిగా అంత గర్విష్ఠులుగా ఈరోజు అనేక మంది మారిపోతున్నారు. కాబట్టి ఆ గర్వము వారి యొక్క పతనానికి కారణమవుతూ ఉన్నది. ఆ గర్వం వల్లనే వారి యొక్క జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. పరిశుద్ధ వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే చాలా చక్కగా ఇక్కడ ఇవ్వబడుతుంది. పొగరబోతుతనము వెనుక వినాశనము నడుచును, పతనమునకు ముందు గర్వము నడుచును. ఎంత క్లుప్తంగా ఇవ్వబడుతుందో చూడండి. పతనమునకు ముందు గర్వము నడుస్తుందంట ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు గర్విష్ఠిగా మారుతూ ఉంటావు అంటే దానికి కారణము నీ పతనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటూ ఉన్నావు. ఎవరో నిన్ను నాశనం చేయటంలా, ఎవరో నిన్ను పతనానికి గురి చేయటంలా, నీ అంతట నువ్వే ఒక పతనానికి లోను చేసుకుంటున్నా, గురి అవుతూ ఉన్నా. అదే క్రీస్తు ప్రభు కూడా చాలా క్లియర్గా ఈనాటి పరిశుద్ధ వాక్యంలో తెలియచేస్తున్నాడు. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. ఎవరండి తనను తాను హెచ్చించుకునేది? ఎవరైతే ఈ గర్విష్ఠులుగా ఉంటారో వాళ్ళందరూ తమను తాము హెచ్చించుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనేక మందిని మనం చూడటం లేదా? మన జీవితంలో ఇటువంటి వాళ్ళు చాలామంది మనకు తటస్థపడుతూ ఉంటారు. గొప్పలు చెప్పుకునేవాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళు డబ్బాలు కొట్టుకునేవాళ్ళు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నిత్యం కూడా నాకు ఇంకా తిరుగులేదులే, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నా కుమారుడు అది చేశాడు, ఇది చేశాడు, అది సంపాదించాడు, అది కూడబెట్టాడు, ఇది కట్టాడు, ఇది తీసుకొచ్చాడు అని చెప్పేసి వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ బిడ్డల గురించి నిత్యం కూడా గర్విష్ఠులుగా డబ్బా కొట్టుకుంటూ ఈ రీతిగా ఉండేటువంటి వాళ్ళు తమను తాము హెచ్చించుకోవాలని, అందరికన్నా కూడా మేమే గొప్ప అన్నటువంటి రీతిగా మనతో మాట్లాడుతూ ఉంటారు కొన్నిసార్లు కొంతమంది. కానీ పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే తమను తామును హెచ్చించుకుంటూ ఉంటారో వాళ్ళు తగ్గించబడతారో. నువ్వు ఏమి చేసినా కూడా సమస్తము కూడా దేవుని వలననే జరిగింది. నేను ఇంత కార్యం చేశానంటే, నేను సంపాదించుకున్నానన్నా, నేను కూడబెట్టుకున్నానన్నా, నా బిడ్డలకి ఉద్యోగం వచ్చిందన్నా, వాళ్ళకి ఈరోజు మంచి జీవితం, మంచి భవిష్యత్తు ఉందన్న ప్రతీది కూడా దీనికి కారణము ఆ దేవుడే అని చెప్పేసి ఒప్పుకొని ఆ దేవుని మహిమ పరిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు, నా టాలెంట్ వల్లనే, నా కష్టం వల్లనే, నా శ్రమ వల్లనే, నేను చేసుకోవడం వల్లనే, మా వల్లనే అంత నేను చేసుకున్నాను అన్నటువంటి రీతిగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కోకొల్లలుగా తమను తాము హెచ్చించుకునే వాళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారో తగ్గించబడతారు. కానీ తమను తాము ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, వినయాత్ములుగా మారుతారు. తనను తాను క్రీస్తు ప్రభు రిక్తుని చేసుకున్నాడు. ఎంతగా రిక్తుని చేసుకున్నాడంటే మరణం వరకు, శిలువ మరణాన్ని కూడా ఆయన అనుభవించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి తండ్రి కుడి ప్రక్కన కూర్చునేటువంటి గొప్ప ఆశీర్వాదము తన జీవితంలో అంత గొప్పగా ఈరోజు ఘనంగా ప్రపంచమంతటా కూడా కొనియాడబడుతూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికీ కూడా మన జీవితంలో ఉండకూడనిది ఏదైనా ఉందంటే అది గర్వమే. ఎప్పటికీ కూడా నీ జీవితంలో గర్విష్ఠిగా మారవద్దు. నీ సంపాదించుకున్నటువంటి సంపాదన బట్టి, కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, కూడబెట్టుకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి దాన్ని బట్టి, దేన్ని బట్టి కూడా నువ్వు గర్విష్ఠిగా మారవద్దు. ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఏది కూడా శాశ్వతం కాదు. ఈరోజు ఉంటే రేపు పోతుంది.
మరి దీన్ని పట్టుకొని ఎందుకు గర్విష్ఠిగా మారుతూ ఉన్నావు? సమస్తాన్ని కూడా దూరం చేసుకుంటూ ఉన్నావు, సమస్తాన్ని కూడా పక్కన పెట్టేస్తూ ఉన్నావు, ఇరుగు పొరుగు వారిని కూడా దూరం చేసుకుంటూ ఉన్నావు, బంధుమిత్రుల్ని దూరం చేసుకుంటూ ఉన్నావు, అన్నాదమ్ముల్ని దూరం చేసుకుంటూ ఉన్నావు, ఇంట్లో వారిని దూరం చేసుకుంటూ, సమస్తాన్ని కూడా దూరం చేసుకుంటూ ఒక గర్విష్ఠిగా నువ్వు జీవించిన జీవితం ఒక జీవితమేనంటారా? ఇటువంటి ఒక జీవితం బ్రతకడం అవసరమేనంటారా? నీ అనుభవాల వాళ్ళు కూడా నీ దగ్గర లేకుండా, నీ ఇంట్లో వాళ్ళు కూడా నీతో మాట్లాడినటువంటి ఒక స్థితిలోనికి అంత గర్విష్ఠిగా నువ్వు మారుతున్నావంటే ఇంకా ఏమిటి మన యొక్క జీవితం యొక్క అర్థం ఏముంది, పరమార్థం ఏముంది? వినయము లేనటువంటి జీవితము వ్యర్థమే ప్రియదేని బిడ్డల. సకల అనర్థాలకి మూలం ఈ గర్వమే. కాబట్టి గర్వాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే వినయాత్ముడు అవుతావో సకల ఆశీర్వాదములు నీ మీదకి కుమ్మరించబడతాయి. ప్రైస్తల్లా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? పతనానికి గురి కావాలనుకుంటున్నావా? నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నట్లయితే గర్వాన్ని ఇప్పుడే విడిచిపెట్టు. ఈ గర్వాన్నంతా కూడా నీ జీవితం నుంచి తీసివేసాయి. గర్వాన్ని విడిచిపెట్టి వినయాత్ముడిగా మారినట్లయితే, వినయం కలిగి జీవించినట్లయితే అప్పుడు నీ జీవితం ఇంకా ఎక్కువగా ఆశీర్వదించబడుతుంది. పొందుకున్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించేవాడు అయితే అనేదంతా కూడా నా దేవుని వల్లనే నేను చేయగలిగాను. నేను ఇంత సంపాదించుకున్నానంటే దానికి కారణం నా ప్రభువే. నాకు ఈ ఉద్యోగం వచ్చిందంటే దానికి కారణం నా ప్రభువే. నాకు ఈ బిడ్డల భవిష్యత్తు ఇంత మంచిగా ఉన్నదంటే దానికి కారణం నా ప్రభువే అని చెప్పేసి ప్రతి విషయాన్ని కూడా నువ్వు దేవుని మహిమపరిచినట్లయితే, నువ్వు పొందుకున్న ప్రతి దాన్ని బట్టి దేవుని గణపరిచినట్లయితే ఇంకా అధికమైనటువంటి ఆశీర్వాదములు నీ మీదకి కుమ్మరించబడతాయి ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ఆ సత్యాన్ని మర్చి నువ్వు ఎంతగా సంపాదించి ఎంతగా కూడబెట్టినను ఆ గర్వం వలన ఇదంతా కూడా నాశనం అయ్యేదే కానీ ఏ ప్రయోజనము ఉండదు. కాబట్టి వినయము కలిగి జీవించండి, వినయాత్ములు ధన్యులు అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వినయం కలిగి జీవించి ప్రియదేవుని. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అష్టభాగ్యాలు మనం చూస్తూ ఉన్నది ఇదే. చాలా చక్కగా క్రీస్తు ప్రభు ఈ అష్టభాగ్యాలు మానవ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైన ప్రియ దేవుని బిడ్డలారా. మనం చూసినట్లయితే వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. కాబట్టి దేవుడు నిన్ను ఎంత గొప్పగా ఆశీర్వదిస్తానంటున్నాడంటే ఈ భూమి మీద నిన్ను గొప్ప వారసునిగా చేస్తానంటూ ఉన్నాడండి వినయం కలిగిన వారు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం వలన ఏమి ప్రయోజనం? ఇంత మంచి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో పోగొట్టుకుంటున్నట్లయితే ప్రయోజనం ఏముంది? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా గమనించండి. దేనికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ఈరోజు పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును. ఈరోజు మన సంఘాల్లో కూడా మన సమాజంలో కూడా చూస్తూ ఉంటాం అనేక మంది దేనికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు? హెచ్చింపబడాలి, అందరికన్నా ముందుగా ఉండాలి, ముందు సీట్లో కూర్చోవాలి. పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది ముందు సీట్లో కూర్చోడానికి కాదు నువ్వు ప్రయత్నం చేయాల్సింది. నువ్వు పిలువబడ్డావా, ఒక విందుకు పిలువబడ్డావా, ఆ విందులో నువ్వు చిట్ట చివరను కూర్చో. నిన్ను ఎవరైతే పిలిచారో వాళ్ళే నిన్ను స్వయంగా తీసుకొని వెళ్ళి ముందు వరుసలో కూర్చోబెడతారు. అప్పుడు నీకు అందరి ముందు మర్యాద చేకూర్చబడుతుంది. కానీ పిలువబడ్డాను కదా అని చెప్పేసి నువ్వుగా ముందుగానే వెళ్ళి ముందు సీట్లో కూర్చున్నట్లయితే ఆ పిలిచినటువంటి వ్యక్తి నీకన్నా ఇంకో మంచి గొప్ప వ్యక్తిని పిలిచి ఉంటాడేమో. అతను వచ్చినప్పుడు నిన్ను కాస్త ఆ సీటు ఖాళీ చేసి వెనక కూర్చోమంటాడేమో. ఆ సమయంలో అందరి ముందు నువ్వు తల వంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి నిత్యము కూడా తగ్గింపు కలిగి జీవించండి. ఈరోజు అనేక మంది ఈ యొక్క హెచ్చింపు కోసం ముందు వరుసలో కూర్చోవాలి, అధికమైనటువంటి వ్యక్తిగా అందరి చేత నేను ట్రీట్ చేయబడాలి, గొప్ప వ్యక్తిగా నేను ట్రీట్ చేయబడాలి అన్నటువంటి ఆలోచనతోటి జీవిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. భోజనాలకి కూర్చున్నప్పుడు కూడా కొన్నిసార్లు గురువుగా పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం, ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సేవకులకి వచ్చినటువంటి గురువులకి కానీ సేవకులకి సపరేట్గా భోజనం సిద్ధం చేస్తూ ఉంటారు, సాధారణం అది. కానీ ఈ సేవకులకి కోసము గురువుల కోసం సిద్ధం చేసినటువంటి ఈ స్థలంలో ఆ సంఘంలో ఉండేటువంటి వేరే వాళ్ళు కూడా అంటే తమను తాము హెచ్చింపు చేసుకునేలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు కూడా వచ్చి అక్కడ కూర్చుంటూ ఉంటారు. అంటే ఇదే నా పెద్దరికం అంటే వచ్చి సేవకులతోటి ఆ గురువులతోటి కూర్చోవాలి, వాళ్ళ దగ్గర నేను భోజనం చెయ్యాలి, వాళ్ళతో పాటు నేను ట్రీట్ చేయబడాలి,
అన్నటువంటి ఒక ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో సరైనది కాదు. నువ్వు కూర్చోవాలనుకుంటున్నావు, బాగానే ఉంది, కానీ నువ్వు కూర్చున్న తర్వాత ఒక వ్యక్తి కంటే సరే కొద్దిగా భోజనం తీసుకుని వచ్చి వడ్డించడం అదే సాధారణ మామూలు విషయమే. కానీ ఒక 10 మంది 5 మంది వచ్చి ఒకసారిగా అక్కడ కూర్చుంటే ఆ భోజనం ఏర్పాటు చేసే వాళ్ళకి ఎంత కష్టతరం అవుతుంది. ఎక్కడి నుంచో దాన్ని తీసుకొని రావాలి, మోసుకొని రావాలి, అంతమందికి దాన్ని ఏర్పాటు చేయాలి, అన్నీ తీసుకొని రావాలి, ఏర్పాటు చేయాలంటే ఎంత కష్టతరం అవుతుందో ఆలోచన చేయరు. కానీ ప్రధానమైనటువంటి ఆసనాలు కావాలి, ప్రధానంగా ట్రీట్ చేయబడాలి, అందరిలో గొప్ప వాళ్ళగా ట్రీట్ చేయబడాలి, అధికమైనటువంటి వ్యక్తులుగా చూడబడాలి అందరి సమాజంలో. ఇటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కోకొల్లలుగా మన సమాజంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉండవద్దు. నువ్వు పిలువబడ్డావా, చివరన సీట్లో కూర్చోవడానికి ప్రయత్నించు. చివరి వరుసలో కూర్చున్నటువంటి నిన్ను గమనించినటువంటి ఆ యజమాని ముందుకు తీసుకొని వచ్చి కూర్చోబెడతారు. కానీ నువ్వు ముందు వరుసలో కూర్చోవాలి, అందరికన్నా అధికంగా ట్రీట్ చేయబడాలి, గొప్పగా ఉండాలి అన్నటువంటి ఒక భావన ఏదైతే మనలో ఉంటుందో అది నిన్ను తగ్గింపునకు గురి చేస్తుంది. చూసిన వాళ్ళందరూ కూడా ఒక హేళనకరమైనటువంటి రీతిగా నిన్ను చూస్తారు. నిన్ను నువ్వు గొప్పగా పిలిపించుకోవాలని ముందు వరుసలో అయితే కూర్చున్నా, కానీ ఎప్పుడైతే నువ్వు వెనక్కి కూర్చోమని ఆ యజమాని చేత పిలువబడతావు, చూస్తున్న వాళ్ళందరికీ దగ్గర నిన్ను నీవు ఏమవుతున్నది, పతనానికి గురి చేసుకుంటున్నావు, ఒక హేళనకరమైనటువంటి రీతిగా చేసుకుంటున్నావు. నీ అంతట నువ్వుగానే అటువంటి ఒక పరిస్థితిని నీ మీదకి తెచ్చుకుంటూ ఉన్నావు. దేవుని బిడ్డ గమనించు, నిత్యము కూడా ఇటువంటి వినయము కలిగి జీవించండి. గర్విష్ఠులుగా మారవద్దు. ఉన్నదాన్ని బట్టి, పొందుకున్న దాన్ని బట్టి గర్విష్ఠులుగా మారవద్దు. సంపాదించుకున్న దాన్ని బట్టి గర్విష్ఠుగా మారవద్దు. బిడ్డలని జీవితాన్ని బట్టి గర్విష్ఠులుగా మారవద్దు. బిడ్డలకి వినయాన్ని నేర్పించండి. వినయంతో ఎలా ఉండాలో నేర్పించండి. పెద్దల్ని ఎలా గౌరవించాలో నేర్పించండి. పెద్దల దగ్గర ఎలాగ వినయవంతులుగా ఉండాలో నేర్పించండి. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డలకి ఇటువంటి ఒక వినయాన్ని నేర్పించలేకపోతూ ఉన్నారు, విఫలమవుతూ ఉన్నారు. ఈ వినయాన్ని నేర్పించేటువంటి విషయంలో అనేక మంది తల్లిదండ్రులు విఫలమైపోతున్నారు. పెద్దలంటే గౌరవం ఉండదు, పెద్దలంటే వినయము ఉండదు, దేవుని యొక్క సన్నిధి అంటే వినయము ఉండదు, భయము భక్తి ఉండదు, ఏమి ఉండవండి. ఈరోజు అనేక మందికి దైవ సాన్నిధ్యం అంటేనే ఆ సత్యము, ఆ గొప్పతనాన్ని తెలియకుండా బిడ్డల్ని పెంచుతూ ఉన్నారు. దేవుని సన్నిధి అంటేనే బిడ్డలు నడిపించబడటం లేదు. ఇష్టానుసారమైనటువంటి జీవితానికి ఒక యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత ఈ బిడ్డలే ఇష్టానుసారమైనటువంటి జీవితానికి, దైవ భయం లేనటువంటి ఒక జీవితానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. ఎందుకంటే వినయము లేదు. కానీ జ్ఞాపకం ఉంచుకో, నీ బిడ్డలు ఇటువంటి ఒక వినయాన్ని నువ్వు నాటలేదు కాబట్టి, ఇటువంటి ఒక గొప్ప సుగుణాన్ని నీ బిడ్డలకి నేర్పించలేదు కాబట్టి నీ చేతులారా నువ్వే నీ బిడ్డల జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నావు. ఎందుకంటే ఈ వినయము లేదు కాబట్టి వాళ్ళు గర్విష్ఠులుగా మారుతూ ఉన్నారు. మాకేంటిలే, నీ సంపాదన బట్టి కూడా నీ బిడ్డల్లో గర్వం రాకూడదు. నాకేంటి, కొన్నిసార్లు మనం మీడియాలో అక్కడెక్కడ చూస్తూ ఉంటాం, నేను ఎవరైనా తెలుసా నీకు, నేను ఎటువంటి వాడినో తెలుసా, నేను ఎవరు కొడుకునో తెలుసా అన్నటువంటి రీతిగా కొన్నిసార్లు మనం బిడ్డలు మాట్లాడుతూ ఉండటం చూస్తూ ఉంటాయి. అంటే చూడండి, ఆ వ్యక్తిలో ఎంత గర్వాన్ని తల్లిదండ్రులు నింపారు. అంటే నేను అధికారంలో ఉన్నాను, నువ్వేం చేసినా కానీ చెల్లుతుంది, నేను చూసుకుంటానులే అన్నటువంటి ఒక విధానాన్ని బిడ్డల్లోకి ఇచ్చేశాడు. కాబట్టి వారు ఆ రీతిగా మాట్లాడగలుగుతూ ఉన్నారు. అధికారుల దగ్గర నేను ఎవరో తెలుసా, నేనేం చేస్తానో తెలుసా, ఏం చేయగలనో తెలుసా, ఎవడు కొడుకునో తెలుసా అన్నటువంటి ఈ మాటలు ఏమవుతూ ఉన్నాయి, తన జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాయి. వారి బ్రతుకుల్ని నాశనం చేస్తున్న, పతనానికి గురి చేస్తున్న ఆ గర్వము వారి జీవితాన్ని పతనంలోనికి నడిపిస్తూ ఉంది. జ్ఞాపకం ఉంచుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, బిడ్డల్ని వినయముతో పెంచడానికి ప్రయత్నం చేయండి. ఆ వినయమే వారి జీవితంలో వారిని ఉన్నతమైనటువంటి శిఖరాలకి చేరుస్తుంది. కాబట్టి సత్యాన్ని ఎప్పటికీ కూడా మరువద్దు. ఆ వినయమే మీ బిడ్డల జీవితాన్ని నిలబెడుతుంది. ఆ బిడ్డల జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని, శిఖరాల్ని అధిరోహించడానికి అవకాశం ఇస్తుంది. ఎవడైనా కానీ ఒక ఉద్యోగం ఇవ్వాలన్నా కూడా ఆ వ్యక్తిలో వినయం ఉందే లేదా అని చూస్తారు ఖచ్చితంగా. గర్విష్ఠిగా ఉన్నట్లయితే వారికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ గర్వము ద్వారా ఆ ఉద్యోగంలోకి కూడా వాళ్ళని తీసుకోరు. కానీ వినయం కలిగి ఉన్నట్లే వ్యక్తి అయితే తనకి కొద్దిగా పని రానప్పటికీ ఆ పనిలో కొద్దిగా
తక్కువ చేసినప్పటికీ కూడా తన యొక్క వినయము వలన అందరి ముందు ప్రశంసించబడతాడు. తన యొక్క జీవితంలో ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తాడు. పనిచేసే వాళ్ళందరి మధ్యలో ప్రశంసించబడతాడు. ఈ రీతిగా తన యొక్క జీవితము ముందుకు నడుస్తూ ఉంటుంది. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి, వినయము కలిగి జీవించు. ఈ వినయం నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాన్ని నీ గృహం మీదకి, నీ జీవితం మీదకి కుమ్మరిస్తుంది. కాబట్టి వినయం కలిగి జీవిస్తావా? గర్విష్టిగా జీవించి జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ఆత్మపరిశీలన చేసుకో ప్రియ దేవుని బిడ్డ. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు పరమ పవిత్రమైన దేవా, పరలోక తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, ఈనాడు పరిశుద్ధ వాక్యం ద్వారా బాగా స్పష్టంగా మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తోత్రములు నాయన. వినయము కలిగి జీవించండి గొప్ప సత్యాన్ని ప్రభు మాకు నేర్పించి ఉన్నారు. వినయం వలన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడను, తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడను గొప్ప సత్యాన్ని ప్రభు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభు, వినయాత్ముడిగా జీవించి కృపను మాకు ప్రసాదించు. నాలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేయ ప్రభువా. నిత్యము కూడా వినయము కలిగి జీవిస్తూ నీకు ప్రియమైనటువంటి బిడ్డగా ప్రభు, నిత్యము నీకు మహిమపరిచేటువంటి బిడ్డగా ప్రభు నన్ను మలచమని, మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క వినయముతో నింపమని ఈ మానవులను మా నాథుడిని యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.